కొత్త అవకాశాలు, ఆత్మవిశ్వాసం, ఆర్థిక బలం. ఈ వైశ్య, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, రెడ్డి, కమ్మ వంటి వర్గాల కోసం ప్రత్యేక శాఖలు. వాటిలో 75 శాఖలు, ప్రతి శాఖలో 75 సభ్యులు, ప్రతి అన్ని వేదికలు అందుబాటులో ఉండడం. బిజ్ నెట్వర్క్ ఒక సంస్థ కాదు. Now say good evening. Very nice. Let's move to the second part of the presentation. So we have title sponsors and none other than S. Ashok Babu Garu. He is a title sponsor and the introduction will be given by C.A. Datta Sharma Garu. Yes, it's my privilege to read out the bio of the title sponsor. It's Siri Computers. And Mr. Ashok Babu Sandipamu is the founder of Siri Computers, a trusted provider of laptop, desktop sales and services in Manikonda, Kokapet and Hyderabad. With a strong commitment to quality, reliability and customer satisfaction, he ensures businesses and residents receive dependable technology solutions and technical support. Beyond his core business, Ashok plays an influential role in the local entrepreneurial ecosystem as the chapter franchisee partner of BizNetwork Manikonda chapter, holding a 5-year franchise license. He previously led the Kokapet chapter, actively fostering strategic partnerships, professional growth, and collaborative business opportunities. Stage is all yours, sir. You're welcome, please. Thank you so much, sir. స్మాల్ ఏవి ఉంది మీకోసం. సార్ మీ అందరికీ కంప్యూటర్స్ వాడతారు కదా సార్ అందరి కంప్యూటర్స్? మీ అందరి కోసం ఇవాళ చాలా మంచి అద్భుతమైన బ్యూటిఫుల్ ఆప్షన్స్ తీసుకొచ్చాను. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రెజెంటేషన్ మిస్ అవ్వద్దు, చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఇవ్వాలి కాకపోయినా మీకు ఏ రోజు కంప్యూటర్ అనే పదం వినపడినా కూడా అశోక్ అనే అతని పేరు వినపడాలి మీకు. సో ఒక్కసారి ఈ ప్రెజెంటేషన్ వీడియో ప్రెజెంటేషన్ ఒకసారి క్లియర్ గా వినండి. మీకు ఎవరికి అర్థం కాకుండా చేశాను సార్, మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. స్లైడ్ లో ఉన్నది ఎవరైనా చదవలేపారు, గమనించారా సార్? ఎవరైనా ట్రై చేశారా ఏం ప్లే అవుతుందో చూద్దామని ట్రై చేశారా సార్? ట్రై చేసినా దొరకకుండా 2-3 లైన్స్ కనపడేలా పెట్టాము, ఎందుకంటే దాన్ని మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ గా చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఈజ్ అశోక్ ఫ్రమ్ సిరి కంప్యూటర్స్ మణికొండ అండి. నాకు మణికొండలో ఒక 11 years నుంచి ఒక స్టోర్ రన్ చేస్తున్నాను, సిరి కంప్యూటర్స్ అని. అండ్ ఐఎమ్ ద ఫ్రాంచైజీ ఓనర్ ఫర్ మణికొండ చాప్టర్ అండ్ ఐఎమ్ ద ఫ్రాంచైజీ ఓనర్ ఫర్ కోకాపేట్ చాప్టర్. కోకాపేట్ చాప్టర్ లో దగ్గర మేము 64 చాప్టర్ మెంబర్స్ ఉన్నారు. యూ కెన్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో బిజ్ నెట్వర్క్ నమ్ముకొని ఒక 64 మంది దీనిలో మనం బిజినెస్ చేయొచ్చు. వీ కెన్ బిల్డ్ అవర్ బిజినెస్ విత్ బిజ్ నెట్వర్క్ అనే నమ్మకంతో 64 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ ధైర్యంతో నేను కోకాపేట్లో ఒక కొత్త స్టోర్ ఓపెన్ చేశాను. బాగుందా? ఇది బాగుంది సార్ కాన్సెప్ట్. సో 10 years నుంచి నేను మణికొండలో ఒక స్టోర్ రన్ చేస్తున్నాను. సెకండ్ స్టోర్ పెడదామంటే నేను ఆలోచిస్తున్నాను ఎలా పెట్టాలి, కొత్త ఏరియాలో మనకి ఎవరు ఉండరు కదా, మన బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు. సో నేను నా బిజినెస్తో పాటు నేను బిజ్ నెట్వర్క్ని కూడా కంబైన్ చేసి మాట్లాడుతున్నాను. అర్థమవుతున్నా సార్ ఎవరికన్నా? ఎందుకు మాట్లాడుతున్నానో లాస్ట్లో చెప్తాను మీకు. జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా అవసరం లేదు కదా సార్. సో సిరి కంప్యూటర్స్ని నేను స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు బిజ్ నెట్వర్క్ చాలా బాగా కనపడింది. మీ అందరిలాగా నేను కూడా చాలా నెట్వర్క్స్, పెద్ద నెట్వర్క్స్ ట్రై చేశాను. వెరీ స్మాల్ అమౌంట్ బ్రాకెట్తో మెంబర్ నుంచి ఫ్రాంచైజీ ఓనర్ వరకు, ఫ్రాంచైజీ ఓనర్ నుంచి డైరెక్టర్ వరకు, డైరెక్టర్ నుంచి జోన్కే ఫ్రాంచైజీ ఓనర్ వరకు వెళ్ళే స్కోప్ మనకి బిజ్ నెట్వర్క్ ఇస్తుంది. సో నేను కూడా ఏం చేస్తున్నాను, నా స్టోర్ మణికొండ నుంచి బిజ్ నెట్వర్క్ ఎన్ని ఏరియాల్లో ఉంటే అన్ని ఏరియాల్లో కూడా ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు అన్న విషయాన్ని నేను ఇందులో అర్థం చేసుకున్నాను. సో మీకు కనుక అర్థమైతే
ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. సో ఈ కంప్యూటర్ స్టోర్లో నేను ఆల్ టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ సేల్ చేస్తూ ఉంటాను సార్. మీకు కనుక ఎలాంటి ల్యాప్టాప్ డెస్క్టాప్ కావాలన్నా, కంప్యూటర్ పెరిఫరల్స్ కావాలన్నా కూడా యూ కెన్ అప్రోచ్ మీ. ఆల్ కైండ్ ఆఫ్ పెరిఫరల్స్ ఫ్రమ్ బేసిక్ టు బ్రాండెడ్ అండ్ లేటెస్ట్వి కూడా మేము ఇంపోర్ట్ చేస్తాము. సో మీకు అన్ని రకాల కంప్యూటర్ పేర్స్, సప్లైస్, పెరిఫరల్స్ ఇవ్వడానికి సిరి కంప్యూటర్స్ ఎప్పుడు రెడీగా ఉంది. అండ్ ఇది నేను 1 year నుంచి రన్ చేస్తున్నాను సార్. సిరి కంప్యూటర్స్ 10 సంవత్సరాలు అయినప్పుడు 10,000కి ఏదన్నా ఒకటి ఇవ్వాలని ఒకటి ఆలోచించాను. సో ఎంత కష్టమైనా 10,000కి కంప్యూటర్ మనం ప్రొవైడ్ చేయాలి మెంబర్స్కి అని చెప్పి 10,000కి కంప్యూటర్ స్టార్ట్ చేసాము. 10,000 కంప్యూటర్ ఎలా ఉంటుందంటే, నేను సిరి కంప్యూటర్స్లో ఉన్న ఒక 2 బలమైన పనులు చేస్తూ ఉంటాను. ఏంటంటే, ఒకటి, నా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నిటికి నేను ఫ్రమ్ పాస్ట్ 4-5 years నుంచి సర్వీస్ ఇస్తున్నాను. వాటిలో కొన్ని స్కూల్స్లో 100 కంప్యూటర్స్ ఉన్నాయి, కొన్నిట్లో 150 ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, యు ఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. అంతేనా? నేను ఇంకొకటి ఏం చేస్తానంటే, అన్ని రకాల లిక్కర్ మార్ట్స్ కంప్యూటర్ సప్లై చేస్తాను. ఉండదు మనకొండలోనే. అంటే ఏపీఎం తెలంగాణలో మీరు మీ ఏరియాలో ఒక లిక్కర్ మార్ట్ ఇచ్చారంటే అందులో ఉంది సిరి కంప్యూటర్స్. సో సిరి కంప్యూటర్స్ అనేది మేము లీడింగ్గా ఆల్ లిక్కర్ మార్ట్స్ లైక్ ప్రీమియం బ్రాండ్స్, ఆల్ బ్రాండ్ మీరు ఎక్కడ చూస్తే అందులో ఉన్న కంప్యూటర్, పాస్పోర్ట్ స్కానర్, ప్రింటర్, అన్ని రకాల ప్రింటర్స్ మేము సేల్ చేస్తాం. ఫ్రమ్ బేసిక్ టు బ్రాండెడ్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్. లైక్ నేను చెప్పాను ఆల్రెడీ మార్క్స్ మేము సప్లై చేస్తున్నాం కాబట్టి మా దగ్గర అన్ని రకాల బిల్డింగ్, బార్కోడ్ స్కానర్స్, థర్మల్ ప్రింటర్స్ అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ పర్చేస్ దెమ్ అండ్ పవర్ బ్యాక్ వితౌట్ ఇంటరప్షన్ అండ్ మానిటర్స్ ఫ్రమ్ 19 inches to 34 inches స్టిల్ గేమింగ్ మెషిన్స్ అన్ని రకాలు సప్లై చేస్తాము. అండ్ బీ వేర్ ఆఫ్ స్కామ్స్. సార్ స్కామ్స్ బాగున్నాయా? బయట మార్కెట్లో మీ అందరి డబ్బులు ఎవరైనా పోయినాయా? మీ అందరికీ ఒక ఫ్రీ యాంటీవైరస్ వస్తుంది వర్త్ ఆఫ్ 600 rupees. మీరు ఎవరైతే వెళ్ళేటప్పుడు బయట మీ నేమ్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటారో 1 rupee కూడా పే చేయకుండా రిమోట్లో మీ సిస్టమ్ తీసుకొని మీరు ఎక్కడికి వచ్చే పని లేదు. మీ సిస్టమ్కి ఒక ఫ్రీ యాంటీవైరస్ ప్రొవైడ్ చేస్తాం. ఇట్స్ లైసెన్స్ యాంటీవైరస్ ఫ్రమ్ మెకాఫీ. ఆ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ దెన్ ల్యాప్టాప్ AMC at 999 rupees ఓన్లీ సార్. మీరు ఈ పాయింట్స్ నేను ఒకసారి PPT ప్రెజెంటేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్, సిస్టమ్ ట్యూనింగ్ అండ్ అన్లిమిటెడ్ వైరస్ రిమూవల్. అండ్ సార్ నా టైం అయిపోతుంది, మీకోసం 2-3 మంచి ఆఫర్స్ ఇచ్చాను, టైం లేదు. నో ఇష్యూ అబౌట్ దట్. సో దిస్ ఈస్ ద AMC ఆఫర్ సార్. మీరు ఎక్కడున్నా కూడా మీ ఇంటికి వచ్చి మీ ప్లేస్కి వచ్చి 999 rupeesకే 999 1000 రూపాయలకే మీకు AMC
పర్ ఇయర్ అండి, సంవత్సరానికి 1000 రూపాయలు కడితే మీకు అన్లిమిటెడ్ ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ దెన్ ల్యాండ్ సెటప్ సర్వర్, మీలో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉద్యోగాలు కావాలంటే నేను ఒక ఎంప్లాయీకి 25,000 to 35,000 శాలరీ ఇస్తాను సార్. మీకు తెలిసిన మెంబర్స్కి ఎవరికన్నా 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ ఖాళీగా ఉన్నారు ఇంటి దగ్గర అంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. I'll recruit them. I'll give salary of 25 to 35,000. ఇది ఎలా ఇస్తాము అంటే అండ్ మీ అందరి కోసము ఫ్రీ టెక్ ఛానల్ అని ఒక ఛానల్ పెట్టాను సార్. దిస్ ఇస్ మై లాస్ట్ స్లైడ్. ఈ ఫ్రీ టెక్ ఛానల్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి. మీ ఇంట్లో కూర్చొని మీ కంప్యూటర్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఓన్గా కూడా రిపేర్ చేసుకోవచ్చు, నా దగ్గర కూడా ఫోన్ చేయకుండా. అండ్ దట్స్ ఆల్ అబౌట్. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. All right, give a round of applause to the title sponsor, S. Ashok Babu Garu. Now let's move to the next segment. He's the associate sponsor, holiday, happy holidays, Mr. Varaprasad Garu. Again, the intro will be given by Tatashama Garu, sir. Mr. Varaprakash, founder of Happy Holidays, an award-winning travel company in Begumpet, Hyderabad, with 15 plus years of experience and 30,000 plus happy clients. His Ministry of Tourism approved firm offers international, domestic, cruise, honeymoon and family packages with complete travel support. Stage is all yours, sir. తెలియని వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా నా పేరు వరప్రకాష్. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ హ్యాపీ హాలిడేస్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ట్రావెల్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, ఇన్ఫ్యాక్ట్ తెలుగు స్టేట్స్. ఇట్స్ ఏ అవార్డ్ వినింగ్ ట్రావెల్ కంపెనీ. చాలా సింపుల్ గా చెప్పాలంటే మా మేజర్ వర్క్ ఏంటి అంటే 15 years నుంచి మేము మార్కెట్ లో ఉన్నామండి. స్టార్టింగ్ ఫ్రమ్ వైజాగ్, అరకు, కేరళ, ఊటీ అండ్ దెన్ కొంచెం పైకి వెళ్తే షిమ్లా, మనాలి, అండమాన్, లక్షద్వీప్, అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే Thailand, Dubai, from there slightly above Singapore, Vietnam, all of these places. అక్కడ నుంచి ఎక్స్ట్రీమ్గా జపాన్ టూర్స్, యూరోప్ టూర్స్, ఆల్ సఫారీ టూర్, ఫ్రమ్ A to Z ఎనీ ట్రావెల్ డెస్టినేషన్కి మీరు వెళ్ళాలనుకున్నా కూడా వీఆర్ దే. ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో బేగంపేట్ ఏరియాలో ప్లాజా హోటల్. ఎంతమంది తెలిసిన ప్లాజా హోటల్? ప్లాజా హోటల్ ఫస్ట్ ఫ్లోర్లో లాస్ట్ 11 years నుంచి నా కంపెనీ ఉంది. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ టీమ్. సో ఫార్ మేము 30,000 క్లయింట్స్కి సర్వీస్ చేశాము. మీరు గూగుల్ ఉంటే ఇప్పుడే మీరు హ్యాపీ హాలిడేస్ హైదరాబాద్ అని టైప్ చేసి యూ కెన్ సీ రియల్ టైమ్ రివ్యూస్ అండ్ పిక్చర్స్. సో క్విక్లీ ఐ విల్ టేక్ యూ త్రూ పీపీటీ. హ్యాపీ హాలిడేస్ ఈజ్ ద కంపెనీ నేమ్ అండ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కంపెనీ. మేజర్గా ఏంటంటే అండి, దిస్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అప్రూవ్డ్ ట్రావెల్ కంపెనీ, విచ్ ఈస్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీ, తెలంగాణ టూరిజం అఫిలియేటెడ్. అండ్ మీరు ఆన్లైన్లో చూస్తే ఇట్స్ 4.9 రేటింగ్. చాలా రేర్గా ఈ రేటింగ్ చూస్తారు ఫర్ ట్రావెల్ కంపెనీస్ విచ్ ఇస్ 15 years old. సిన్స్ వీ హ్యావ్ సర్వ్ మోర్ దెన్ 30,000, 4.9 హోల్డ్ చేయడం అనేది చాలా చాలా కష్టం బికాస్ ఇట్స్ అ సర్వీస్ ఇండస్ట్రీ. బట్ స్టిల్ వీఆర్ గ్లాడ్ దట్ వీ హ్యావ్ సచ్ గుడ్ రేటింగ్. అన్ని డెస్టినేషన్స్ కవర్ చేస్తాం. మీరు వైజాగ్ గారికి వెళ్ళాలంటే చేస్తాము, యూరోప్ వెళ్ళాలన్నా చేస్తాం, జపాన్ వెళ్ళాలన్నా చేస్తాము, టంజానియా వెళ్ళాలన్నా చేస్తాము, టర్కీ వెళ్ళాలని చేస్తాం. ఎనీ గివెన్ డెస్టినేషన్ సేమ్ డే మీకు రివర్ట్ వస్తుంది, డే వైజ్ ఐటినరీ వస్తుంది, కాస్టింగ్ వస్తుంది, హోటల్ ఆప్షన్స్ వస్తాయి. బికాస్ వీ హ్యావ్ ఎ ప్రాపర్ సాఫ్ట్వేర్, అన్ని ప్రీలోడెడ్ ఉంటాయి. సో అకార్డింగ్లీ యూ విల్ గెట్ ఆల్ డీటెయిల్స్. సో ఇవి మా ఆన్లైన్లో ఉన్న రీసెంట్ రివ్యూస్, అంటే జాన్లో 2026లో ఉన్న రివ్యూస్. ఇలాంటి హై ప్రీమియం వెహికల్స్ మేము వాడతాము. ఆల్ ఆర్ జస్ట్ 3 years old. అండ్ ఇవన్నీ కూడా మా పార్ట్నర్ హోటల్స్ అండ్ ట్రావెల్ ఎయిర్లైన్స్. దీస్ ఆర్ ఫ్యూ క్లయింట్స్, అంటే ఈ ఇయర్ జాన్లో వెళ్ళినటువంటి క్లయింట్స్. మీరు చూడవచ్చు హిమాచల్, తమిళనాడు అండ్ హియర్ దుబాయ్, మాల్దీవ్, ఇవన్నీ కూడా థాయిలాండ్. అగైన్ దట్ ఈస్ ఉమ్రా ప్యాకేజ్, సమ్ లగ్జరీ ఉమ్రా ప్యాకేజ్ దట్ వీ హ్యావ్ డన్. కేరళ, బాలి, శ్రీలంక. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాయంటే దెర్ ఈస్ నో బార్. ఎనీ గివెన్ డెస్టినేషన్ వీఆర్ దేర్. For Shirdi, Tirupati, that is for Dubai. This is Varanasi group tour that we have done in January. Rameshwaram, Madurai, which is a beautiful combo. So any given destination, మీరు ఎప్పుడైనా హాలిడేకి వెళ్ళాలనుకుంటే, ఎవరైనా హనీమూనర్స్ ఉన్నా, ఫస్ట్ యానివర్సరీ ఉన్నా, మీరు సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళాలన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పేరు, సే హ్యాపీ హాలిడేస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Varaprasad Garu. And we have our second associate sponsor, Perfect Solution. Mr. Pawan Kumar Garu, please. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా పర్ఫెక్ట్ సొల్యూషన్స్ వచ్చేసరికి మా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఎప్సన్ అండ్ క్యోసెరా అండ్ జిరాక్స్, కొనికా, మినోల్టై ప్రింటింగ్ మిషనరీస్కి మా పర్ఫెక్ట్ సొల్యూషన్స్ పార్ట్నర్ అనమాట. అండ్ దే హ్యావ్ లార్జ్ ఫార్మాట్ ప్రింటర్స్ అండ్ ఫోటో ప్రింటర్స్, క్యాడ్ ప్రింటర్స్ ఉన్నాయండి, సబ్లిమేషన్ ప్రింటర్స్ ఉన్నాయి ఫర్ టెక్స్టైల్ ప్రింటింగ్ అండ్ ఆల్. అండ్
రెగ్యులర్ ఆఫీస్ ప్రింటింగ్ కూడా మనవి ఉన్నాయన్నమాట. ఎనీ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ అయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ వాల్ పేపర్ సెగ్మెంట్ ఇన్ ఈకో సాల్వెంట్ ప్రింట్ ఆల్సో ప్రింటర్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. 7680075640. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్, హౌ వాజ్ ద ఫస్ట్ స్పీడీ నెట్వర్క్? డిడ్ యు గెట్ సమ్ రెఫరెన్స్? రాకపోతే బిల్డ్ ఇట్. దేర్ ఇస్ వన్ సేయింగ్ దట్ ఇఫ్ యు డోంట్ సీ ఎ డోర్, క్రియేట్ ఎ డోర్, రైట్? So now we are going to move again to the second round of the speedy network again. I request, please don't sit with the person whom you sat before. Change, sit, start doing it again, the same round, 10 minutes, 10 minutes, 10 minutes. At a count of 1, 2, 3, తర్వాత మీకు ఒకటి చెప్తా. Don't move. There's a small change. Stand and let's all right, we are honored to have our chief guest, Dr. E. Vijaya Garu, the MSME director with us today. The introduction will be given by Datta Sharma Garu. Thank you so much for this opportunity of introducing a great statured woman, Dr. E. Vijaya, working as a doctor, director for School of Enterprise Management, NISM, and MSME. A gold medalist in graduation and post-graduation, having more than 15 years of rich academic experience and training on entrepreneurship. She is an epitome of sincerity and dedication, privileged to perform soup. Dr. Vijaya strongly believes that I really love this, please listen, and implementation of Government of India schemes and programs across the nation on entrepreneurship and skill development was successful. There are number of achievements. I'll read out some of them. Conducted 150 national training programs on skill and entrepreneurship development for executives and senior officials. And she had received a Best Woman Professional Trainer Award for the year 2022-23 from Vaisya Limelight Awards. Thank you so much for gracing this stage, ma'am. Thank you. And we request you to have some words. Ingman has introduced me about National Institute for MSME. I'm working there as a director, National Institute for MSME. It's a Ministry of MSME institution which is located in Hyderabad. Hope among this crowd, anybody knows about the National Institute for MSME. But I felt very happy that some of the people are aware about this institution. I'm here to be giving you some insights about how the government is also supporting. I just have an interaction with one of your official like Satish Garu, that who are the audience, because it is a business meet, whether they are in the manufacturing, trading or services sector. So where I come to know that majority of the of people are coming over here are the trading sector only. Okay, but I said why there is a need for a government also to be there to give you enlightening about the business point of view, because already you are in the trading, okay, where you know about how you are promoting your products, services through these platforms. So what is the need for a government also to be here part of this meet to giving you the enlightenment? So that officials have suggested me that, madam, please share some awareness on the government support also. So wherever the possibilities are there our people also be taking part, so that they can also be in the part of the government tendering or the procurement process. So that is what the major theme of coming over here to be with you people. As you are knowing that we are having a special Ministry of Micro, Small and Medium Enterprises. And I came to know that here who are the gathering are there, we're all coming under the micro enterprises. Your turnover will be below 10 crores. Okay, maybe up to 25 crores. So to encourage the micro enterprises, the government of India has come up with various schemes and initiatives and programs. Here the platform is majorly to explore your products and services. And there is one of the procurement policy of Ministry of MSME Government of India, wherein I just want to give you information that all these central and state government ministries and departments in their annual procurement, you are knowing about what is their annual procurement like purchases. So 25% they have to procure from the MSMEs only, micro, small and medium enterprise. మనకి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో సో 25% కంపల్సరీ ఎంఎస్ఎంఈస్ నుండి ప్రొక్యూర్ చేయాలని రూల్ ఉందండి. దాంట్లో ఎంఎస్ఎంఈస్, యాజ్ యూ ఆర్ నోయింగ్ దట్ వీ హ్యావ్ ఎ స్పెషల్ డెఫినేషన్ వేర్ యూ పీపుల్ ఆర్ కమింగ్ అండర్ ద మైక్రో ఎంటర్ప్రైజెస్. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ వాట్ ఈస్ యువర్ టర్న్ ఓవర్, ఇట్ విల్ డిఫైన్ యూ విచ్ ఇస్ ద టైప్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్ యూ ఆర్.
So basically you are coming under the micro enterprises. So if you have a authorized Udyam registration, that is the certified MSME. Because Udyam will give you an authentication that you are registered MSME. So మీరు గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ ఇనిషియేషన్స్లో కానీ మీరు పార్టిసిపేట్ కావాలనుకుంటే మీ పర్టికులర్ బిజినెస్ వెదర్ ఇట్ మే బి ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ ఆర్ సర్వీసెస్. సో మీరు కోవిడ్ నుండి కూడా చూస్తున్నారు గవర్నమెంట్ ఈస్ కీప్ ఆన్ గివింగ్ ద రిఫార్మ్స్ అండ్ గివింగ్ ద మేజర్ ప్రియారిటీ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్. రీసెంట్ బడ్జెట్లో కూడా వాళ్ళు డిఫరెంట్ స్కీమ్స్తో ముందుకు వస్తున్నారు. కానీ నేను వెన్ ఐ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ యువర్ అఫీషియల్స్ దే ఆర్ సేయింగ్ దట్ అంటే ఇప్పుడు వెళ్ళి బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి లోన్కి మేము మా టైం అంతా వేస్ట్ అవుతుంది మేడం, దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్స్ మేము ఇలా చేసుకుంటూ మేము వెళ్ళిపోతామని. కానీ గవర్నమెంట్ మేజర్ మోటివ్ ఏంటంటే రీసెంట్గా ఇంతకుముందు మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, మీరు టర్న్ ఓవర్ ఎంత ఉందని కోవిడ్ తర్వాత నుండి. సో రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే హోల్సేలర్స్ అండ్ రీటైలర్స్ ఆల్సో షుడ్ బి ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అండ్ సర్వీసెస్ కాకుండా హోల్సేలర్స్ అండ్ ది retailers should also be part of MSME so that మీకు registered Udyam registration ఉంటుంది. So you can also be part in these government programs. So this procurement policy ఏం చెప్తుందంటే 25% they have to procure from the MSME. సో ఇక్కడ మీరు డిఫరెంట్ సర్వీసెస్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ ఈస్ దేర్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సంబడీ విల్ బి దేర్ ఇన్ ద like IT services. Okay, somebody will be the OEMs or somebody will be the resellers of the infrastructure facilities like computers and laptops and all these parts. ఓకే, ఇవన్నీ కూడా గవర్నమెంట్స్కి రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడంలో. ఓకే, సో ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దే విల్ గో ఫర్ టెండర్స్. ఓకే, సో యాజ్ పర్ ద పాలసీ ఏంటంటే 25% వాళ్ళు ఎంఎస్ఎంఈ ద్వారానే ప్రొక్యూర్ చేయాలి. అండ్ దట్ టు దే హ్యావ్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది పోర్టల్ లైక్ ఏ జెమ్ పోర్టల్. Here, how many people are knowing about GEM? Like out of the maybe like a pool of 100 or 60, so 6-7 members. Have you registered in GEM portal? You register అయ్యారా అండి GEM portal లో? సెల్లర్ గా రిజిస్టర్ అయ్యారా? ఓకే, మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? సో హ్యావ్ యూ గాట్ ఎనీ టెండర్? ఓకే, సో దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్. మీరు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంటే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉంటే, సో మీరు ఇట్లా మీ ప్రోడక్ట్స్ని ఇది కూడా మీకు ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. సో మనకు ఒక గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనే ప్లాట్ఫామ్ ఉందండి. సో దాంట్లో మీరు సెల్లర్గా రిజిస్టర్ కావాలి. సో మీరు సెల్లర్గా రిజిస్టర్ మీ క్యాటలాగ్ని దాంట్లో ప్లేస్ చేశారంటే ఎప్పుడైనా ఎనీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే దే విల్ గో ఫర్ దర్ జెమ్ పోర్టల్. ఇంకా ఈ మధ్యలో అయితే మినిస్ట్రీస్ అయితే చాలా మ్యాండేట్ చేశాయండి. ఫస్ట్ దే ఆర్ గివింగ్ ద ప్రిఫరెన్స్ ఫర్ జెమ్ పోర్టల్. అంటే లోకల్గా పోయి డైరెక్ట్ మార్కెట్లో దే ఆర్ నాట్ అలోయింగ్. ఓకే, ఇఫ్ టెండర్ వాల్యూ ఇస్ మోర్ దెన్ 5 lakhs కంపల్సరీ వాళ్ళు జెమ్ పోర్టల్ ద్వారానే వెళ్ళాలి. అందులో రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ కెన్ గెట్ అన్ ఆపర్చునిటీ ఫస్ట్. ఈ 25% ఆఫ్ ఎంఎస్ఎంఈ ప్రొక్యూర్మెంట్లో అండి 3% దే హ్యావ్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ ద ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్. ఇక్కడ ఎందుకంటే నేను చాలా ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా చూస్తున్నాను. సో మీ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళకి రిలేటెడ్ అయి ఉంటే మీరు దాంట్లో రిజిస్టర్ అయిపోయి జెమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిపోతే యూ కెన్ ఆల్సో బి పార్ట్ ఇన్ ద గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. ఓకే, సో దట్ ఒకసారి మనకు ఛాన్స్ వచ్చిందంటే ఇదేన్ ఓన్లీ యూ కెన్ ఆల్సో సీ. అంటే దాంట్లో బిడ్డింగ్ ప్రాసెస్లో కూడా L1 కంటే కూడా ఈ ఎంఎస్ఎంఈస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్ యూ కెన్ కీప్ ఇన్ టు యువర్ మైండ్ దట్ వెదర్ మై ప్రోడక్ట్స్ విల్ బీ సూటబుల్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఓకే, సో దట్ యూ కెన్ రిజిస్టర్. మీరు దీంట్లో కూడా రిజిస్టర్ అయిపోయి మీరు అవైల్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇట్ ఇస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ కానీ సర్వీస్ ఓరియంటెడ్ ఎంటర్ప్రైజ్ కానీ మీకు రెగ్యులర్ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కింగ్ క్యాపిటల్ ఆర్ ది మీటింగ్ ద ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వీ ఆర్ హ్యావింగ్ మెనీ అదర్ స్కీమ్స్ ఆల్సో లైక్ ఏ ముద్రా స్కీమ్ అండ్ ఆల్సో ది CGTMSE స్కీమ్. మీరు చూసారు రీసెంట్ బడ్జెట్లో క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ స్కీమ్ కింద గవర్నమెంట్ 10 crores వరకు కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తుందండి. సో అంటే ఇట్ ఈస్ ఎస్పెషల్లీ సూటబుల్ ఫర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్. అంటే మీరు పెద్ద మిషనరీస్ పర్చేస్ చేయాలనుకోని ఓకే మీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి అలా వెళ్ళాలనుకోండి మీ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ చాలా ఉన్నప్పుడు సో ఈ CGTMSE స్కీమ్ కింద మీరు వాళ్ళకి గ్యారంటీ ట్రస్ట్ ఉంటుందన్నమాట, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ ఇంటిగ్రేటెడ్ బిట్వీన్ ద బారోవర్ అండ్ లెండర్. ఒకవేళ మనం డిఫాల్ట్ అయినా కూడా అక్కడ ట్రస్ట్ అనేది వాళ్ళ బ్యాంకర్కి పే చేస్తుంది కాబట్టి బ్యాంకర్కి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఈ రకంగా గవర్నమెంట్ నుండి వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ ఉంటాయి. సో యాజ్ ఏ ట్రేడర్స్ మీరు బయింగ్ అండ్ సెల్లింగ్లో ఉన్నా కూడా ఇన్ కేస్ ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ సూటబుల్ ఫర్ ది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మీరు ఈ రకంగా ఇలాంటి పోర్టల్స్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ MSMEs NSIC. విన్నారండి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్. సో NSICలో సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ అనేది ఉంటుందండి. ఆ స్కీమ్లో మీరు ఒకవేళ రిజిస్టర్ అయ్యారనుకోండి
ఎక్కడైనా కానీ మనకి ఎగ్జిబిషన్స్ అంటే కొంతమందివి కొన్ని క్రియేటివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళకి డిస్ప్లే చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఎగ్జిబిషన్ స్టాల్స్లో పెట్టుకోవాలనుకున్నా కూడా ఎగ్జిబిషన్ స్టాల్ ఖర్చు ఉంటుంది. అది ఒకవేళ మన లోకల్నే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ కావాలంటే సో ఇట్లాంటి రిజిస్ట్రేషన్ అనేది మనకు యూస్ఫుల్ అవుతుంది. బికాస్ మినిస్ట్రీ విల్ హ్యావ్ అ స్కీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ స్కీమ్. ఓకే, ఆ స్కీమ్ కింద ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్గా ఏమన్నా క్రియేటివ్ ప్రోడక్ట్స్ ఉండి మన కంట్రీ అలా ఎక్స్ప్లోర్ చేయగలిగితే వాళ్ళకు ఫ్రీగా వాళ్ళు ఎయిర్ ఫేర్ ఇచ్చేసేసి అలా ఎగ్జిబిషన్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తారండి. సో యూ కెన్ ఆల్సో విజిట్ NSSC వెబ్సైట్ where you can explore what are the opportunities are there. Okay, and we are having a సేల్స్ పరంగా ఆల్సో మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఈకామర్స్ పోర్టల్స్ ఉన్నాయండి. సో అలాంటి పోర్టల్లో కూడా మీరు ఒకవేళ రిజిస్టర్ అయిపోయి మీ ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేసుకున్నారనుకోండి, సో మీ వాట్ ఎవర్ ద వే యు ఆర్ ప్రమోటింగ్ ద ప్రోడక్ట్ ఈస్ డిఫరెంట్ and taking the support from these government initiatives also one of the aspect. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ ఇనిషియేటివ్స్ మీలాంటి వాళ్ళందరి కోసమే చేస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసి ఏంటంటే ఇండియాలో 60% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఆఫ్ యూత్. ఓకే, ఆల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద వేరియస్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్. అట్లాంటప్పుడు వాళ్ళకు బెనిఫిట్ చేయడానికి ఇవన్నీ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇంకేంటంటే మనకి ఒకవేళ మేడం మీరు ఎన్నో చెప్తున్నారు, మన తర్వాత రెఫరెన్స్ చూసుకోవాలంటే మనకి గవర్నమెంట్ అనేది ఛాంపియన్స్ పోర్టల్ అనేది డెవలప్ చేసింది. Because these are all the portals you can easily view. Because sometimes because of lack of awareness, people doesn't know where the required information will be available. So champions portal అనేది ఉంటుందండి. ఆ పోర్టల్లో మీకు ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి కానీ అస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాట్ ఆర్ ద న్యూ స్కీమ్స్ ద గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్. ఓకే, వాట్ ఆర్ ద క్రైటీరియా ఇస్ దేర్. మీరు ఒకవేళ స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఉంటే మీకు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ మీ ట్రేడింగ్ ఎక్కడైనా ప్రాబ్లం అవుతే ఎవరిని ఫెసిలిటేట్ చేయాలన్నా కూడా దట్ పర్టికులర్ నోడల్ ఆఫీసర్ డీటెయిల్స్ కూడా మీకు ఆ ఛాంపియన్స్ పోర్టల్లో ఉంటాయి. నేను విన్నాను ఇప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేయమని కొంతమంది ఏమో చేస్తారు. సమ్టైమ్స్ ద మేజర్ ప్రాబ్లమ్ విత్ ద గవర్నమెంట్ ఈస్ డిలే ఇన్ పేమెంట్. ఓకే, గవర్నమెంట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసేస్తే గవర్నమెంట్ నుండి పేమెంట్స్ రావడంలో డిలే ఉంటుందని చాలామంది టెన్షన్ అవుతారు. సో దానికోసం కూడా ఈ ఛాంపియన్స్ పోర్టల్లో వాళ్ళకు ఒక సమాధానం పోర్టల్ ఉందండి. దాంట్లో మీ గ్రీవెన్స్ రిడ్రెసల్ చేసేస్తే మీకు 45 డేస్లో పేమెంట్ అనేది వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is providing for the entrepreneurs and especially towards the vision of Viksit Bharat 2047. So I wishing you all the best and keep touching with NIMSME also. So anybody doesn't know about the NIMSME also, you can visit our campus. It is located in Yusufguda. So where we are more than 62 years of services providing for the promotion and development of the MSME. Okay, so thank you very much for Satish Garu for giving me this opportunity to share the views about the government point of view. Thank you all. ఆపరేషన్ సెగ్మెంట్లో మన అందరికీ MSME ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత బిజినెస్కి సంబంధించి GST ప్రోగ్రామ్స్ కానివ్వండి, జంప్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించి సో డైరెక్ట్ యాక్సెస్ అంటే GST ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ గవర్నమెంట్ సర్వీసెస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, సో వాటన్నిటికి సంబంధించి NIMSME దగ్గర ట్రైనింగ్స్ అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడంకి. సో మనందరికీ కావాలా లేదు Sure, Narayan Swami Garu. Definitely NIMSME, he is there in Hyderabad because you are all fortunate that a national institution of capacity building, National Institute of Eminence of Excellence is there in Hyderabad, especially to support the entrepreneurs. Okay, so out of this crowd of, I said 100 members, maybe more than 70 members, 10 people only known about the NIMSME. But we are doing a huge awareness programs in the areas of entrepreneurship and in the area of government schemes, GEM and GST. And definitely we will be connecting with your biz network. Okay, so that I will invite you all to NIMSME campus also where you can conduct one of the workshop. Okay, so making the support from all our faculty and that we can conduct as an entrepreneurs awareness workshop wherein you will have some half day time also, because this is a short time. They have given me only 15 minutes time. I said for 15 minutes time I just want to showcase the institute so that if you watch out the NIMSME platform also, you will come to know what are the programs are going on. But it is a international institution where we are having the training for the international executives. So it will be an opportunity for you all to visit such a beautiful green campus which is located in Yusufguda. So I can also give an opportunity to your founder to have some programs at NIMSME also. And when I'm connecting with you, the founder and also the Satish Garu, so whenever such a free programs and which is very important for you all, I'll invite you all for that particular program so that
that knowledge sessions will also help you for your business point of view. Guys, and do some business. Go without from this room. Referral lekunda, business lekunda pokandi. Work hard. Can we all stand and start the second round? Please, for the next half an hour, please meet a person that you have not met before. Do the rounds again. Please do that. Please don't go out anybody. Please request you. We have seen a fantastic energy in the speed networking first round. Pre-wedding studio at the Rashtriya Gaurav Award Studio 23. Let's welcome Hemant Garu for the presentation, please. Okay, Biz network is successfully working. Today here I am representing the Shooting Spot studio. Let's watch some videos, then we'll. మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఉంటే వీకెండ్ వచ్చేసి ఫుల్ ఫన్ ఫోటోస్ మెమరీస్. Social gathering, fellowship programs, family outings, corporate offsets. Okay, the Shooting Spot is the best place. And ఇక్కడ private celebrations, camping nights, open air movie screening, rain dance, swimming pool ఇట్లాంటి activities అన్నీ ఉంటాయి. So whether it is a family outing or corporate outing, do check it out. Best offers and packages for our Biz Network members. Thank you very much for giving the opportunity. గణేష్ ఫోటోగ్రఫీ పట్టుదల అంకిత భావం ఉంటేనే వ్యక్తి వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చని చూపించిన వ్యక్తి కె గణేష్ రెడ్డి గారు. ఈటీవీతో ప్రారంభమైన ఆయన ప్రయాణం హెచ్ఎంటీవీ, సిబిఆర్, యూటీవీ, ఇండియా హెడ్ వరకు జరిగింది. 2012లో యూనిసెఫ్ అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం సుభాష్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఆయనకు మన హృదయపూర్వక అభినందనలు. వేదిక మొత్తం మీదే సార్. నా పేరు గణేష్ రెడ్డి. నేను 2004లో ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకున్నాను. నేను 7th క్లాస్లో ఫోటోగ్రఫీ నేర్చుకున్న ప్యాషన్ ఫోటోగ్రఫీ. ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఫోటోగ్రఫీలోకి ఎందుకు వచ్చినంటే నేర్చుకున్న నా గురువు ఏం చెప్పిందంటే ఒకళ్ళకి హెల్ప్ చేయాలా, ₹1 తీసుకోకుండా హెల్ప్ చేయాలని నేను ఈ పట్టుదలతో ఫోటోగ్రఫీలో వచ్చాను. నేను 100 మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చిన పల్లెటూళ్ళలో 10th క్లాస్ పిల్లలకు తీసుకొచ్చి చదువుకున్న స్థితిలో ఉన్న పిల్లలకు తీసుకొచ్చి హైదరాబాద్లో 100 మందికి ట్రైనింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్లో నా పిల్లలు ఉంటారు, ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు ఉంటారు. కరెక్ట్. మీ దగ్గర మీకు ఎవరైనా బంధువులు కానీ మిత్రులలో మీకు ఎవరైనా ఉంటే అట్లాంటి పిల్లలకి నాకు కనెక్ట్ చేయండి. ఇంకోటి నేనేంటి అంటే మెయిన్ ఫోటోగ్రఫీ అందరూ చేస్తారు. నాది స్పెషల్ ఫోటోగ్రఫీ ఏంటంటే లావణ్య మేకప్తో కొలిబ్రేట్తో చెప్తున్నాము. ఫోటోగ్రఫీ ఎవరైనా ఆర్డర్ చేస్తే మేకప్ ఫ్రీ. వెడ్డింగ్లో ఎవరైనా ఫోటోగ్రఫీ నాకు ఇస్తే మేకప్ ఫ్రీ ఉంది, దానికి ఛార్జెస్ ఏమి ఇవ్వము. ఇంకో విషయం ఏంటంటే నేను ఫోటోగ్రఫీ చేసిన 15 డేస్లో మీకు ఆల్బమ్ ఇస్తాను. ఇప్పటివరకు ఇందులో అందరికీ ఇప్పటివరకు ఎవరికి వెడ్డింగ్ ఆల్బమ్స్ రాకపోవచ్చు కూడా, అలాంటివి కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ నేను 15 డేస్లో మీకు ఆల్బమ్స్ డెలివర్ చేస్తాను. థ్యాంక్ యూ. Sri Gopalageswara Guru is already ready for the wonderful interaction session with him. Before he comes here, how many of you had coffee outside? That's all Kothas coffee for you. Invite the South India head to give the introduce Kothas coffee for all of us. A small family business started in 1949 by Sri Krishna Chetty has become a household. So the journey and everything, how Kothas coffee helps us having a wonderful coffee every day morning. We'll all come to know. Good evening, ladies and gentlemen. This is Manjula from Kothas Coffee. Kothas Coffee established in the year of 1949, but 75 years legacy. We are sourcing beans, coffee beans from Chikmagalur, Kodagu districts, directly from farmers. And we do have some coffee, like filter coffee machines. Just have a look. See, our existing brands is like Vimtala, TVS, Samsung, Google. We are there in everywhere like ISB, JLL, ITC, Airtel, Apollo.
This is bean to cup. We can extract from direct beans like to cup. You had coffee from filter coffee, like filter coffee, light coffee, strong coffee. Here you will get cappuccino, americano, latte, espresso in this. Presenting from Spark agencies. If any contact, please do contact Mr. Rajendra. His number is 9985123275. హలో గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చేసి రమణారెడ్డి. నా బిజినెస్ వచ్చేసి పవర్ సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ సొల్యూషన్స్, సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్, టోటల్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్, మాల్స్, టోటల్ నేను మనకు ఎవరికైనా సర్వీస్ కావాలంటే నన్ను అప్రోచ్ కావచ్చు. ఆల్ మాల్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ప్రతి ఈవెంట్ కూడా నేను చేస్తాను. ఇప్పుడు రీసెంట్గా ఈవెంట్ కూడా 1100 మెంబర్స్ రీచ్ అయ్యారు. మినిస్టర్స్ ప్లస్ ఎమ్మెల్యేస్, చాలామంది విఐపీస్ వచ్చారు. మంచి సర్వీస్ ఇస్తాను నేను. విఐపీ కూడా బాడీ గార్డ్స్ లెక్క ఉంటుంది. మన సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా ఏదైనా మనకు ఈవెంట్ ఉన్నప్పుడు కానీ ఏదైనా పర్సనల్ సెక్యూరిటీ కానీ కావాల్సి ఉంటే నాకు చెప్తే నేను పర్సనల్ కూడా సెక్యూరిటీగా పంపిస్తాను. మంచిగా ఉంటారు మన పర్సనల్స్ కూడా, నీట్గా ఎక్సలెంట్గా ఉంటారు. రీసెంట్గా జరిగిన ఈవెంట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నా నెంబర్ నోట్ చేసుకుంటే ఒకసారి 8977005561. And growth activities. Welcome to Narayan Swami Garu, please. Take great round of applause, please. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. మామూలుగానే మాట్లాడటం రాదు, అండ్ మళ్ళీ గొప్ప గారు వచ్చారు, ఇంక అసలు రాదు. అంటే ఇక్కడ మేము 3 years నుంచి బిజినెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నామండి. బస్ సంతోష్ పీసీ గారు ప్లీజ్. స్లోగన్ ఏంటంటే బిల్డ్ యువర్ జీరో బడ్జెట్ నెట్వర్క్. నెట్వర్క్ లో దాదాపు 65 పిచ్ క్లబ్స్ ని ఆపరేట్ చేస్తున్నాం ఇప్పటి వరకు సిటీలో. అలాగే 17 ప్రొఫెషనల్ చాప్టర్స్ ని కూడా రన్ చేస్తున్నాం. ఏ చాప్టర్ లో కూడా నార్మల్ గా 500-600 కన్నా మించి ఉండకుండా మీటింగ్ ఫీజెస్ ని మేము జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ప్రొఫెషనల్ చాప్టర్ లో 2 సార్ కరణ్ గారు ప్లీజ్ 2 మీటింగులకి మాత్రం మీరు వస్తే సరిపోతుంది. మిగతా మీటింగులు అన్నింటినీ కూడా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ 65 క్లబ్ల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం చెప్పాం. సో చాలా మంది పిచ్ క్లబ్స్ గురించి ఇక్కడ ఎవరికైనా తెలియదు అని అంటే చేతులెత్తండి, తెలిసిన వాళ్ళు ఎత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ పిచ్ క్లబ్ జీరో బడ్జెట్ నెట్వర్కింగ్ గురించి చెప్పింది. అంటే జీరో బడ్జెట్ అంటే అందరూ ఫ్రీ నెట్వర్క్ అనుకుంటారు, ఫ్రీ కాదు. ఒకరు పే చేస్తున్నారు మన డబ్బులన్నీ, వారికి మనం టైంని అలొకేట్ చేస్తున్నాం. దానివల్ల ఆయన విజిబిలిటీ పెరుగుతుంది, తద్వారా ఆయన కనెక్షన్స్ పెరిగి ఆయన బిజినెస్ పెరుగుతుంది. సో ఒకరి కోసం 10 మంది వచ్చారు కాబట్టి 9 మందికి ఫ్రీ జరుగుతుంది. ఇంకొక రోజు ఆ 9 మందిలో ఒకరు ముందుకు రావాలి. సో ఇది జీరో బడ్జెట్ నెట్వర్కింగ్ అంటారంటే ఫ్రీ నెట్వర్క్ కాదు. సో బిజ్ నెట్వర్క్ ఇస్ నాట్ ఫ్రీ నెట్వర్క్, బట్ బిజ్ నెట్వర్క్ ఇస్ ఎ జీరో బడ్జెట్ నెట్వర్క్, రైట్? దెన్ ఇక్కడ నుంచి చాలా మందికి 17 చాప్టర్లు ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి దించాలి, లేదంటే పొద్దున్నే ఆఫీస్కి కొంచెం త్వరగా వెళ్ళాలి, లేదా నైట్ లేట్గా వచ్చాం కాబట్టి అంటే మార్నింగ్ సెషన్స్లో మీటింగ్స్కి అటెండ్ కావడం చాలా హార్డ్ సబ్జెక్ట్ కింద హైదరాబాద్లో ఉంది. దాన్ని మేము ఫైండ్ అవుట్ చేసాం. అందుకని చెప్పేసి ఈవినింగ్ చాప్టర్స్ని, ప్రైమ్ టైం చాప్టర్స్ని మేము అనౌన్స్ చేసాం, విచ్ ఈస్ హ్యావింగ్ ఎ డిన్నర్. సో కాకపోతే లాజిక్ ఏంటంటే మార్నింగ్ చాప్టర్స్ ఎప్పుడు కూడా లైక్ చిన్న చిన్న కాఫీ షాప్స్లో కూడా రన్ చేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్లో అవుతుంది. బట్ ఈవినింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. లైట్నింగ్ కావాలి, కలర్ కావాలి, కొంతమందికి కొంచెం కలర్ సోడా కావాలి. థ్యాంక్ యూ. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 7 PM ప్రైమ్ టైం చాప్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. దిస్ ఈస్ ఇతని పేరు మిస్టర్ శామ్. ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఒక స్లైడ్లో చూపించాను. ఆ పేరు నాకు తెలియదు, పేరు మాత్రం శామ్. శామ్ రైట్. సో ప్రైమ్ టైం చాప్టర్స్ని అనౌన్స్ చేస్తున్నామండి. సో అమీర్పేట్ చాప్టర్ ప్రైమ్ టైం చాప్టర్ అనౌన్స్ అయింది, గచ్చిబౌలి అనౌన్స్ అయింది, మణికొండ అనౌన్స్ అయింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనౌన్స్ అయింది. వాటిలో హై రిస్క్ టికెట్స్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి ఛాన్స్ ఉంది.
ఈవినింగ్ టైంలో ఎప్పుడు కూడా ఆఫ్టర్ బిజినెస్ అవర్స్ మోస్ట్లీ డీల్స్ క్లోజ్ అవుతాయండి. సో దాన్ని దిశగా చూడండి. అలాగే ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ సిటీ మొత్తాన్ని 8 జోన్స్ కింద డివైడ్ చేసాం అడ్మినిస్ట్రేషన్ సులభంగా ఉండడానికి. మిషన్ 75 మీద పనిచేస్తున్నాం. 75 చాప్టర్లు, చాప్టర్కి 75 మంది, ఒక చాప్టర్కి 10 పిచ్ క్లబ్లు. సో ఎన్టీఆర్ నెంబర్ 1 నెట్వర్కింగ్ హైదరాబాద్లోనే నడవాలి అని చెప్పేసి అది కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా అవ్వాలి. అదేంటంటే మేము డబ్బులు ఇచ్చి వచ్చాం కదా అంటే మీరు ఇచ్చినప్పుడు హోటల్కి వెళ్ళిపోయింది. చెప్పాలంటే ఈ హోటల్లో మీరు ఇప్పుడు తినబోయే ప్లేట్ కాస్ట్ 500 రూపాయలు, మీరు పే చేసింది 499 రూపాయలు. ₹1 బిజినెస్ నెట్వర్కే పే చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ జీరో బడ్జెట్ నెట్వర్కింగ్ సిస్టమ్. ఆ స్పాన్సర్లు ఉన్నారు కాబట్టి ఆ ₹1 కూడా పెడుతున్నామండి, లేకపోతే అది కూడా ఇంకా నేను అయిపోవాల్సిందే. సో నెక్స్ట్ జోన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అశోక్ గారు ప్లీజ్. సో ఆయన జోన్ లో 20 చాప్టర్స్ రన్ అవుతున్నాయండి, 20 చాప్టర్స్ రాబోతున్నాయి. సో దట్ ఈస్ ఆల్రెడీ గచ్చిబౌలి ఓపెన్ అయింది, కోకాపేట్, మణికొండ, జూబ్లీ హిల్స్, నార్సింగి ఓపెన్ అయిపోయినాయి. ఇంకా ఆయన టెరిటరీలో చాలా ఉన్నాయి. అండ్ ఆయన జోన్ లో కొత్త చాప్టర్స్ కి, కొత్త ఫ్రాంచైజీ పీపుల్ కి అవకాశం ఉన్నదండి. దయచేసి దాన్ని కూడా వినియోగించుకోండి. ఇంకా ఒక 2 జోన్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది, లాక్ అయింది. లైక్ సతీష్ అల్గోయ్ గారు సౌత్ వెస్ట్ జోన్, అండ్ ఈస్ట్ జోన్ దత్త శర్మ గారు. సో హైదరాబాద్ లో 8 జోన్స్, ఆల్రెడీ 3 జోన్స్ కంప్లీట్ చేసేసాం. సో నెక్స్ట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మీకు తెలిసిన డైరెక్టర్స్ కానివ్వండి, మీట్ అవ్వండి. దెన్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మాత్రమే బాగుంటాయి. ఫర్దర్గా వాటికి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్లాన్ చేయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెట్వర్క్ ప్రైమ్ టైం ప్రైమ్ సిటీస్ లోనే కాదు, మెట్రో సిటీస్ లోనే కాదు, మీ నెట్వర్క్ ని మిగతా డిస్ట్రిక్ట్స్ కి, రూరల్ కి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కొత్త నెట్వర్క్ ని, లోకల్ నెట్వర్క్ ని బిల్డ్ చేయడానికి బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్ విత్ బెస్ట్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. సో మీ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ప్రతి జిల్లాని మనం ఫ్రాంచైజీ కింద ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చాప్టర్స్ రన్ చేసుకోవచ్చు. చాప్టర్స్ అనేవి బిజినెస్ కాదండి, మీ ఇండివిజువల్ బిజినెస్ ని పెంచుకోవడానికి ఈ చాప్టర్స్ కానివ్వండి, ఈ నెట్వర్కింగ్ కానివ్వండి వాడుకోవాలి తప్ప ఇది కేవలం ఒక రెంచ్ లాంటిది, ఒక టూల్ లాంటిది. సో దీన్ని వాడుకొని మీ పనిని సులభం చేసుకోవడం బాగుంటుంది, కానీ ఇది వ్యాపారం కాదు. మీ వ్యాపారాన్ని సులభం చేసుకోవడానికి దీన్ని వాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ అండ్ ఇక్కడ చిన్న విషయం చెప్పాలండి, 1 minute, ఎందుకంటే ఆయన మైక్ ఇస్తే చెప్పడానికి కుదరదు, అందుకే చెప్తున్నాను. సో బిజ్ నెట్వర్క్ కో-ఫౌండర్, వన్ ఆఫ్ కో-ఫౌండర్ గంపా నాగేశ్వరరావు. 3 years నుంచి ఇన్విజిబుల్ గానే ఉన్నారు. ఆయన గైడెన్స్ లోనే అమెరికా దాకా, అమెరికాలో కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడ నెట్వర్క్స్ ని అండర్స్టాండ్ చేసుకుని అక్కడ 5 నెలలు అక్కడ ఉండి దాని గురించి తెలుసుకుని రావడానికి కారణం గంపా నాగేశ్వరరావు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా హ్యాపీగా ఉంది. అంత యువతి ఉన్నారు, యువజన సంఘం లాగా ఉంది. నువ్వు నేను తప్ప నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, ఏం జాబ్ చేస్తాడయ్యా, ఎన్నేళ్ళు జాబ్ చేస్తారు, 2 బిజినెస్ లెక్క కట్టి చెప్తా ఉంటాను. ₹1,00,000 శాలరీ వచ్చినా నీకు సంవత్సరానికి 12 లక్షలు, 30 ఏళ్ళు పనిచేస్తే 3,60,00,000 హైదరాబాద్లో మనకు అపార్ట్మెంట్ రాదని లైఫ్ లాంగ్ పనిచేసిన మనం చూస్తుంటే ఆనందంగా ఉంది. అది జరగబోతుంది, మీరు అద్భుతాలు చేయబోతున్నారు. అద్భుతాలు చేయడానికి కారణం నెట్వర్క్ విత్ బిజినెస్ నెట్వర్క్ కాబట్టి మరి ఈ బిజినెస్ నెట్వర్క్ ఒక సిస్టమేటిక్ గా అన్ని సంస్థలు చూసి దేంట్లో ఇబ్బందులు లేకుండా ఆనందంగా తయారు చేసినారు నారాయణ స్వామి గారు. వారి గురించి మీకు తెలుసు అనుకుంటారు, నాకైతే చాలా బాగా తెలుసు.
ఎక్స్ట్రాడనరీ థింకింగ్, ఎక్స్ట్రాడనరీ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు దీనికి సెల్ఫ్ డబ్బా కట్టుకోవడానికి ఇది అవకాశం లేదు. మనం ఏం బిజినెస్ పెంచుకోవాలంటే ఏం కావాలి? మీ అందరు ప్రొడక్ట్స్ ప్రజెంట్ చేసుకున్నారు కదా ఇక్కడ. నువ్వు ఏదో చెప్పారు మీతో బిజినెస్ కాకపోగాక मुंह खोल के बात करे तो भगवान उतर के आता, मुंह खोल के बात करे तो भगवान उतर के आता, मुंह बंद करे तो कचरा भी नहीं आता. నోరు తెరిచి మాట్లాడితేనే బాస్ వ్యాపారం అయ్యేది. మనం ప్రజెంట్ చేసుకుంటే బాస్ వ్యాపారం అయ్యేది. మనసులో ఉన్న మాట చెప్పలేకుంటే మనిషిని చంపినా తప్పే, మనసుని చంపినా తప్పే. మనిషిని చెప్తే 14 ఏళ్ళ జైలు శిక్షనే, మనసు అంత జీవితాంతం జైలు శిక్షనే. ఆ శిక్ష ఇబ్బంది. మనసు విప్పి మాట్లాడాలి, మనసు విప్పి చెప్పగలగాలి, ఓపెన్ గా రావాలి. అప్పుడే ఇది బిజినెస్ సక్సెస్ఫుల్ టాప్ వెళ్తుంది. అలా టాప్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నేను ఒక 5 పాయింట్ చెప్తాను. నాకు 12 నిమిషాలు తగ్గించారు. 12 నిమిషాలు కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే చాలా వెయిట్ చేస్తుందని చెప్పారు కాబట్టి. నేను ఏమలేదు, మీరేదో ఆలోచిస్తున్నారు. ఓకే, ABCDE, దట్స్ ఇట్. ఈ 5 పాయింట్లు చెప్పేస్తాను. హౌ టు గ్రో యువర్ బిజినెస్. ఎనీథింగ్ అవచ్చు. A for attraction. You need to attract, నీ ప్రజెంటేషన్ అట్రాక్ట్ ఉండాలి, నీ బాడీ అట్రాక్ట్ ఉండాలి. బాడీ అంటే డ్రెస్సింగ్ అట్రాక్ట్ ఉండాలి, నీ ప్రొడక్ట్ అట్రాక్ట్ ఉండాలి. అట్రాక్ట్ లేకుండా అట్రాక్ట్ తయారు చేసి ప్రొడక్ట్ అట్రాక్ట్ చేసి దాన్ని క్వాలిటీ చేయాలి. లేకుంటే లాభమే. అట్రాక్షన్ లేకుంటే ఏమి తెలుసా? నోటి మాటతో ఒక్క రోజు 2 రోజులు అప్పుడు పోతే తర్వాత అప్పుడు దాని క్వాలిటీ ఏంటి, అది ఎందుకు కొనాలి, ఏం చేయాలి, అది ప్రజెంట్ చేయగలగాలి. రోజు టీవీలో ఒక బాస్ కనిపిస్తూ ఉంటాడు, గుండు బాస్, గట్టిగా ఆయన ప్రోడక్ట్ ఆయనే ప్రమోట్ చేసుకుంటాడు. మన ప్రోడక్ట్ మనమే ప్రమోట్ చేయాలి. మన ప్రోడక్ట్ ఎవరు ప్రమోట్ చేయరు, నువ్వే ప్రమోట్ చేసుకోవాలి, నువ్వే ప్రమోట్ చేసుకోవాలి. దాన్ని ఏం చేస్తావు అనేది నీ చేతిలో ఉంది. ఏ అట్రాక్షన్, బి బాండింగ్ అండ్ బ్రాండింగ్. బాండింగ్ అనేది నీ ప్రొడక్ట్ కు బాండింగ్ అయిపో, దాన్ని బ్రాండింగ్ అనొచ్చు. బాండింగ్ అంటే ఏంటి? క్వాలిటీ కావచ్చు, దాని యొక్క నెట్వర్క్ కావచ్చు, దాని సిస్టమ్స్ కావచ్చు, దానిలో ఏమున్నాయి, ఆ బాండింగ్ నీ ప్రొడక్ట్ తో నీకు బాండింగ్ ఉండాలి. ఫర్ నేమ్ సేక్ బయట గురించి చెప్తా అంటే అది పోదు. నువ్వు నమ్మాలి ఆ ప్రొడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాన్సెప్ట్ లో ముందుగా దిగాలి, అప్పుడే అమ్మబోతుంది. బ్రాండింగ్, దాన్ని బ్రాండింగ్ చేయాలి. బ్రాండింగ్ ఒకప్పుడు చాలా కష్టపడేది, ఇప్పుడు ఎటువంటి బ్రాండింగ్ అక్కడ లేదు. సోషల్ మీడియా ఉంటే బ్రాండింగే బ్రాండింగ్. అది ఎలా చేయాలని తెలవాలి. సి కంటెంట్, నీకున్న కంటెంట్ ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నావు. ఒకసారి నీ దగ్గరికి వస్తే ఆయన కస్టమర్ అంటారు, కానీ నా దృష్టిలో ఇన్వెస్టర్. కస్టమర్ అంటే ఉల్లిగడ్డలు కొట్టుడు కస్టమర్ అంటారు, మరీ కొట్టోడు ఇన్వెస్టర్ అంటారు, నాన్ స్టాప్ కొట్టోడు ఇన్వెస్టర్ అంటారు, ఎప్పుడెప్పుడు కొట్టోడు ఇన్వెస్టర్ అంటారు. మనకి ఇన్వెస్టర్ కావాలా, కస్టమర్ కావాలా? ఇన్వెస్టర్ దృష్టిలో ఆలోచించండి, కస్టమర్ దృష్టిలో ఆలోచించకండి. అస్సీ అంటే ఏంటంటే కంటెంట్. కంటెంట్ ఎంత అద్భుతంగా ఉండాలంటే, దాని యొక్క కెపాసిటీ ఎంత అద్భుతంగా ఉండాలంటే, దాని కమ్యూనికేషన్ ఎంత అద్భుతంగా ఉండాలంటే, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి, దాంతో లాభం ఏది ఉండాలి. అది సి. డి డైరెక్షన్. ఎటువంటి డైరెక్షన్? నేను ఈరోజు ఇలా ఉన్నాను, 6 నెలల తర్వాత నా ప్రొడక్ట్ ఎక్కడ తీసుకెళ్ళాలి. నేను ఈరోజు ఏమొచ్చింది, నేను ఈరోజు మన అశోక్ 9వ 10వ 10 పెట్టాడు. ఎందుకు 10 పెట్టదు? అది ఆ డైరెక్షన్ ఉండాలి. 10 కాదు. ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా నెట్వర్క్ పెంచుకోవచ్చు. కావాలని నేను చెప్తాను, ప్రతి ఒక్క ఊర్లో నా స్నేహితులు, నా బిజినెస్ పీపుల్ లేని వాళ్ళు ఏ ఊరు లేదు, కావాలంటే ఊరు పేరు చెప్పండి. నేను వెళ్ళి పని చేయలేదు, కావాలంటే మీకు నెట్వర్క్ చేసిస్తాను, మీకు కావాలని చేసుకోండి. ప్రతి ఒక్క ఊర్లో మీరు నెల్లూరు తీసుకోండి, ఏలూరు తీసుకోండి, కాశీ బుగ్గ తీసుకోండి, పలాస తీసుకోండి, మందస తీసుకోండి, ఇవన్నీ పేర్లు కదా. ఎక్కడ లేండి, ప్రతి ఒక్క చోట ఉన్నారు. వాళ్ళని మనం ఎలా నెట్వర్కింగ్ చేసుకోవాలి? ఆ డైరెక్షన్ మీకు క్లియర్గా ఉండాలి. 5 ఏళ్ళ తర్వాత నా కంపెనీ ఏది, 4 ఏళ్ళ తర్వాత నా కంపెనీ ఏది, 3 ఏళ్ళ తర్వాత నా కంపెనీ ఏది, 10 ఏళ్ళ తర్వాత నా కంపెనీ ఏది. చాలా మంది ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా? వస్తారు,
వినండి, వస్తారు చూస్తారు వెళ్తారు, వస్తారు చూస్తారు వెళ్తారు, అది కాదు గొప్ప. వచ్చి పోవడం కాదు గొప్ప ఈ మార్కెట్లో, వచ్చి ఇచ్చిపోవడం గొప్ప. ఆ ఇచ్చేదంటే ఏంటంటే ఒక్కసారి నిలబడమంటే 4 సార్లు నిలబడాలి. అదే డైరెక్షన్. యూ షుడ్ హావ్ క్లియర్ డైరెక్షన్. ఆ క్లియర్ డైరెక్షన్ లేకుంటే మీకు తెలుసా ఎక్కడ పోతున్నాం మనకే తెలియదు, ఏమీ అర్థం కాదు. ఈ ఎవాల్యుయేషన్ ఈ రోజు మార్నింగ్ లేచిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను, ఏదో మాట్లాడుతున్నాను, ఏం చేశాను, ఈ వారం నేను ఏం చేశాను, ఈ ఫోర్ట్నైట్ ఏం చేశాను, ఈ మంత్ ఏం చేశాను. ఈ షుడ్ ఆడిట్. నీ ఆడిట్ చేయకుండా ఏమైంది తెలుసా, ఇప్పుడు చెప్తాం మీ అందరూ, మిమ్మల్ని మీరు ఆడిట్ చేసుకుంటే ఏమైంది తెలుసా. చేద్దామా, చిన్న గేమ్ ఆడుకుందామా? రెడీగా? ఓకే. ఇలా కొట్టండి. ఎవరైతే ఉంటారో మీ బిజినెస్ ఇంకో బిజినెస్ కొట్టేది కాక ఇలా కొట్టండి. ఇలా ఇప్పుడు అది చెప్పండి, నా టైం నేను వాడితే. ఎవరైతే గట్టిగా చెప్తారో మీ బిజినెస్ 100 times పెరుగుతాక. సరిగ్గా చెప్పకుండా నీ బిజినెస్ ఇంకోటి పెట్టేది కాక. బాగుంది కదా? నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే నేను అనుకుంది అవుతాను. టెస్ట్ యువర్ మెమరీ. గట్టిగా ఇది బాగుంది కదా. ఇవి కాస్త డిఫరెంట్ గా చెప్తాను, అప్పుడు కరెక్ట్ అర్థమవుతుంది మీకు. రెడీయా? నా టైం నేను వాడుకోకుంటే, అలాగే నా టైం నేను వాడుకోకుంటే, నా మైండ్ నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, చెప్పండి గట్టిగా, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే, నన్ను కూడా వాడుకుంటాను. అర్థమైతే గట్టిగా చెప్పండి. నీ ప్రొడక్టే నీకు ఆలోచన ఉంటుంది, కానీ నువ్వు ఆలోచన అక్కడే ఉంటే ఇంకోటి అమలు చేస్తూ ఉంటాడు. దానికోసం ముందుగా కాళ్ళు కలపాలి, కాళ్ళు కదపాలి, ఫుల్ బిజీగా ఉండాలి. దానికోసమే మీరు బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలని, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంకా నెట్వర్క్లు పెంచాలని, హైదరాబాద్లో గల్లీలో బిజినెస్ నెట్వర్క్ ఉండాలని, అన్నిటిని కనెక్ట్ చేస్తూ మనం ఏ సంఘాలకు దేనికి అగనెస్ట్ కాదు, అందరితో కలిసి పనిచేస్తామని, అటువంటి బిజినెస్ పీపుల్, బిజినెస్ లిజెండ్స్ను గుర్తించడానికి ఉగాది రోజు ఉగాది పురస్కారాలతో ముందుకు పవర్ఫుల్ అవార్డ్స్ విత్ ఇన్ అసోసియేషన్ విత్ ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. యు ఆర్ అటాచ్డ్ విత్ సచ్ ఏ టాప్ ఆర్గనైజేషన్. దాంతో కలిపి మనము ప్రోగ్రామ్ చేస్తున్నాము. కాబట్టి దానికోసం మంచి వాళ్ళని, బిజినెస్ వాళ్ళని కాస్త ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు వాళ్ళ పేర్లు పంపండి, వాళ్ళ ఎంట్రీస్ ఇవ్వండి. ఆ ఎంట్రీ ఇస్తే చాలు వాళ్ళ లైఫ్ మారిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ ప్లాన్ చేస్తున్నారు టీం. మరి మీ అందరికీ తెలియజేస్తూ, మరి టైం ఎక్కువైపోయింది, బాగుండదు కాబట్టి మరి ఎప్పుడన్నా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఒక 3 hours నేను బిజినెస్ డెవలప్మెంట్ మీద నేను క్లాస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బిజినెస్ డెవలప్మెంట్ ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా? మార్నింగ్ 10:30కు తిరుపతిలో దిగాను. 12 నుంచి 2 గంటల వరకు క్లాస్ చెప్పాను తిరుపతిలో. అక్కడ 4:45కు నా ఫ్లైట్ ఉండే, అది జస్ట్ లేట్, 1 hour లేటే బయలుదేరింది. 7:30 ఎయిర్పోర్ట్లో దిగాను, ఇక్కడికి వచ్చాను. నేనేం చెప్తున్నాను తెలుసా? అక్కడికి వెళ్ళింది తెలుసా? బిజినెస్ గురించే. జస్ట్ 2000 మంది కూర్చున్నాం ముందంతే. వాట్సాప్లో స్టేటస్ కూడా కావాలంటే హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్, ఎక్కడ పోయినా ఇదే మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా ఇదే ఉంది. మళ్ళీ దాన్ని మనం ముందు అందిపుచ్చుకుంటే బాగుంటుంది కదా. బికాస్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, హ్యాపెనింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఇక్కడ జరిగేంత డెవలప్మెంట్ ఎక్కడ లేదు. కావాలని చూసుకోండి. ఎవ్రీడే యాజ్ పర్ స్టాటిస్టిక్స్ 40,000 మంది కొత్తగా వస్తున్నారట హైదరాబాద్. అంటే సంవత్సరానికి ఎంతమంది వస్తున్నారో ఆలోచించుకోండి. మన ఇంట్లో పైపు తింపే వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, కార్పెంటరీ ఇక్కడోళ్ళు కాదు, ఎయిర్ కటింగ్ కూడా ఇక్కడోళ్ళు కాదు. ఇంకెవరున్నారు ఇక్కడ? మీరు పని చేయకుంటే ఇంకోళ్ళు పని చేస్తారు. ఎస్, చూసుకోండి. మీ బిజినెస్ మీరు సరిగ్గా చేయకుంటే ఇంకోళ్ళు చేస్తారు. ఆ బిజినెస్ను చేయడానికి
ఓన్లీ నెట్వర్కింగ్ కాకుండా ఇన్డెప్త్గా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి బిజ్ నెట్వర్క్ విల్ కమ్ విత్ ఇన్ వండర్ఫుల్ లెసన్స్, వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్క్షాప్స్ మీ ముందుకు వస్తుంది. దాంతోపాటు ఏఐ వర్క్షాప్, ఒక ఏఐ వర్క్షాప్ అరేంజ్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మన బిజినెస్ ఎలా వాడచ్చు, ఇలాంటి కొత్త విషయాలు మేము ముందుకు వస్తున్నాము. మీ అందరి సపోర్ట్ ఈ రకంగా ఇస్తారని ఆశిస్తూ అభిలాషిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్ 20, 21, 22 ఈ 3 days ఇక్కడ దగ్గరలో ఉన్న హరిహర కళాభవన్లో 1500 మందితో వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. 3 days వర్క్షాప్ విత్ 30 speakers. 30 top speakers of Andhra Pradesh, Telangana will come over there. Entry fees free, total free of cost. We do every year as a CSR గా చేస్తూ ఉంటాం మనము. కాబట్టి మీరు కూడా రావచ్చు. ఆ రోజు 20th నాడు ఓన్లీ వర్క్షాపే ఉంటుంది. 21st, 22nd నాడు వర్క్షాప్తో పాటు జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ 8,000 people రిజిస్టర్ చేసుకున్నారు. సో మీకు కావాల్సిన ఎంప్లాయీస్ ఉంటే పట్టుకెళ్ళండి, మీకు ఎన్ని కావాలని చూడండి, మీ బిజినెస్ కోసం వాడుకోండి. యూఆర్ ఆల్ మోస్ట్ వెల్కమ్ టు ది హరిహర కళాభవన్ 20, 21, 22 Friday, Saturday, Sunday. చాలా థ్యాంక్ యూ. సో ఐ రిక్వెస్ట్ అశోక్ బాబు గారు టు హ్యావ్ సమ్ ఇన్సైట్ రిగార్డింగ్ ద న్యూ మెంబర్షిప్ జాయినింగ్స్ అండ్ చాప్టర్ ఫ్రాంచైజీస్ ప్లీజ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఆకలి తీరే ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ వస్తే బాగుంటుందా? తీరేదంటే ఎంత ఉండాలి? ప్రెజెంటేషన్ అంతా చూసిన వాళ్ళు బిజినెస్ నెట్వర్క్ మీ బిజినెస్ను గ్రో చేయడం కోసం చాలా కష్టపడుతుంది. లైక్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారిని తీసుకొచ్చారు, మేడం కూడా మనకు ఆఫర్ చేశారు. ఎలా బిజినెస్ లోన్స్ తెచ్చుకోవాలి, ఎలా బిజినెస్ గ్రో చేయాలి, సర్టిఫైడ్కి ఎలా మార్చుకోవాలని నేర్పిస్తా ఉన్నారు. అలాగే మన గంప నాగేశ్వరరావు గారు వచ్చారు. సో సార్ కూడా మనకి ఎలాగ బిజినెస్ గ్రో చేసుకోవాలని నేర్పిస్తా అని చెప్పారు. ఇలాంటి ఈ ఆర్గనైజేషన్లో ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడ ఒక్కసారి నుంచోండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ కనుకుంటే ప్లీజ్ వేర్ ఎవర్ యు ఆర్, యా ప్లీజ్ సార్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఎస్ సార్, మీ పేరు సార్ పెద్దగా చెప్పండి. సూర్యతేజ్ గారు అండ్ అనిల్ సాధ్వన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ సార్, ఇది మెంబర్ వరకు, ఇంకొకటి ఉంది దీనిపైన, మీరు ఎంత పైకి వెళ్తారో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ మెంబర్షిప్. ఒక మెంబర్షిప్ ఫీజు ఎంత సార్? మీ దగ్గర ఉన్న బుక్ ఒకసారి వెనక్కి తిప్పండి. మీ అందరి చేతిలో బుక్స్ ఉన్నాయి, ఆ బుక్ను ఒక్కసారి వెనక్కి తిప్పండి. 12,099 ఈజ్ ద మెంబర్షిప్ ఫీజ్. సో ఆన్ స్క్రీన్ మీద కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది సార్. 12,099 ఈజ్ ద మెంబర్షిప్ ఫీజ్. అండ్ నౌ మీ బుక్లో ఉన్న ఒక పేజ్ని ఇలా తిప్పండి, లాస్ట్ నుంచి ఒక్క పేజ్ని ఇలా తిప్పండి. అక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, దాని కింద అమౌంట్లు చూసారా మీరు? ఒక డిస్ట్రిక్ట్ ఎంత సార్ అమౌంట్ అక్కడ ఉంది? 2 lakhs. మీ ఏ ఊర్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ ఫ్రమ్ అమరావతి, క్యాపిటల్ సిటీ. ఏం చేయొచ్చు ఇప్పుడు? నేను లాక్ చేశాను సార్. క్యాపిటల్ సిటీ అమరావతిని, ఒక జిల్లాని లాక్ చేసాము ఫర్ 2 lakhs రూపీస్. అండ్ అలాగా మీ జిల్లాల్లో కనుక, మీరు ఒక జిల్లాలో కనుక ఈ బిజినెస్ నెట్వర్క్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే, విల్ కమ్ టు యువర్ ప్లేస్, will help you, will support you to grow your business there. బిజినెస్ నెట్వర్క్ మీరు కనుక అక్కడ చాప్టర్స్ మీరు కనుక ఓపెన్ చేయాలనుకుంటే యాజ్ ఎ ఓనర్గా ఓన్లీ ఫర్ 2 lakhs. మీ ఏరియాలో, మీ జిల్లాలో ఎవరన్నా ఈ ఫ్రాంచైజీని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నుంచుంటారా? వేర్ ఎవర్ యు ఆర్, ఎనీ 1 person. ఈ ఫీజ్ అమౌంట్ ఇప్పుడే 2 lakhs. ఎస్ సార్. సార్ ఏరియా జగిత్యాల ఈజ్ లాక్డ్. ఎస్ ప్లీజ్ సార్. సార్ జగిత్యాలలో మీరు ఎన్ని చాప్టర్స్ అయినా లాంచ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ కమ్స్ అండర్ యువర్ రిఫరల్ బోనసెస్. సార్ ఎనీ అదర్ సిటీ? ఇంకొకరికే ఉంది అవకాశం, ఎక్కువ మందికి లేదు. సార్ జిల్లాలు అయిపోయినాయి, ఇప్పుడు జోన్లకు వచ్చేస్తున్నాము. ద లాస్ట్ ఆప్షన్. సార్ నేను ఒక జోన్కి ఫ్రాంచైజీ ఓనర్ ఉన్నాను, తెలుసా మీకు? సార్ నా జోన్స్ ఒకసారి వేస్తారా సార్ ప్లీజ్? ఒక జోన్కి 20 చాప్టర్స్ మీరు ఓన్గా లాంచ్ చేయొచ్చు సార్. ఒక జోన్కి మీరు పే చేయాల్సిన అమౌంట్ 3 lakhs రూపీస్. ఆన్ స్క్రీన్ మీద ఉంది చూడండి సార్. సో దిస్ ఈజ్ మై జోన్. ఆల్రెడీ ఈ జోన్లో 5 చాప్టర్స్ లాంచ్ అయ్యి ఉన్నాయి. టోటల్గా ఒక జోన్కి వచ్చి మీరు 20 చాప్టర్స్ లాంచ్ చేయొచ్చు. టెక్నికల్గా చెప్పనా, 20 చాప్టర్స్ ఇన్ ద మార్నింగ్ సెషన్, 20 ప్రైమ్ చాప్టర్స్ ఇన్ ద ఈవినింగ్ సెషన్. 40 చాప్టర్లు మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఎ ఇంట్రెస్టెడ్ పర్సన్, ఆల్రెడీ 8 జోన్స్లో 3 జోన్స్ లాక్ అయిపోయినాయి. సో మీకు కనుక ఈ జోన్స్ కనుక తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అప్రోచ్ అవ్వండి. అగైన్ మీ బుక్లో ఉన్న లాస్ట్ పేజ్లో ఫస్ట్ ఉన్న నెంబర్ నాదే, 7893621234.
అండ్ దానిలో లాస్ట్ ఉన్న నెంబర్ బిజ్ నెట్వర్క్ది. మీరు డైరెక్ట్గా నాకైనా కాల్ చేయొచ్చు, బిజ్ నెట్వర్క్ అయినా కాల్ చేసి మీరు ఏదైనా జోన్ కావాలంటే యూ కెన్ లాక్ ఇట్. ఆల్ ద 20 చాప్టర్స్, కమిషన్స్ అండ్ రిఫరల్ బోనస్ విల్ బీ గివెన్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను సార్. నేను తీసుకున్న ఈ జోన్లో మీకు ఏదన్నా ఫ్రాంచైజీ కావాలా, ఐఎమ్ దేర్ టు సపోర్ట్. నేను ఆల్రెడీ మణికొండలో వీఆర్ హ్యావింగ్ 55 కేటగిరీస్ క్లోజ్డ్. అండ్ నేను ఒక 3-4 months బ్యాక్ కోకాపేట తీసుకున్నాను. whereas the Kokapet chapter strength is 64 members today. Yes sir, 64 members తో Kokapet chapter highest లో ఉంది. సో మిషన్ 75 అప్లికబుల్ చేసి 75 మెంబర్స్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీకు కనుక వీటిల్లో ఏదన్నా ఒక చాప్టర్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే అగైన్ దెర్ ఈస్ అ ఫస్ట్ నెంబర్, మై నెంబర్ ఓన్లీ 7893621234. ఈ మీటింగ్ తర్వాతైనా మీరు అప్రోచ్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Ashok Babu Garu. Now, before closing, a last assignment. So, I request Gampa Nageshwar Rao Garu once again to please get onto the stage to felicitate our sponsors, the title sponsors, co-sponsors, associate sponsors, and brand sponsors. Yes, I request next co-sponsor, Wow Branding Gupta Garu, please. Raj Gupta Garu. Yes, I request next co-sponsor. Request the next co-sponsor, Pillow AI. Next, coming to associate sponsors, Happy Holidays. Started. Anybody can please go ahead. Yes, the next associate sponsor, Perfect Solutions. Next brand sponsor is Ganesh Photography. Ganesh Photography, please make soon, please. Next, Power Security. Power Security. You have done a great job, guys. Thank you so much. Satish Algoye Garu. Datta Sharma Garu. Wishing you great success, strong connections and continued growth. Have a wonderful evening. Please have a dinner.